సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ, ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచోడానికి కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను. రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. ఈజీ. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. కమ్. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. Sure. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? ఏ థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ, ఫాలో. ఏమైపోయాడు? ఏంట్రా ఏంటి? బాబోయ్, ఈ డ్రెస్ లో వచ్చాం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు. ఇంతకీ ఎవరి డ్రెస్? నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సరళ. ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ కమ్ ఆన్. కమ్ ఆన్ సునీల్. సి, ఇది 50 కేజీల రాడు. దీన్ని ఇలా పట్టుకుని అలా పైకెత్తాలి. Oh. ఓ, సింతేనా? ఉండు మామ, నేను కూలీలు తీసుకొస్తాను. ఆగు. కూలీలు ఎందుకు? వెయిట్లు ఎత్తడానికి. వెయిట్ ఎత్తాల్సింది నేను, కూలీలు కాదు. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? చాలా సార్లు టీవీలో చూసాడు. పాస్ట్ ఇస్ పాస్ట్. యా. చెప్పుకోవటం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు వెయిటింగ్ ఎందుకు? దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఓకే. యా యా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. కరెక్ట్ గా ఆవిడ చెప్పిన చోట పట్టుకుని ఎత్తు. అటు తిరుగు. డూ ఇట్. అటు తిరుగు. వీడికి నిజంగా ఎత్తేస్తున్నాడా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం ప్రకీర్తి ప్రదాయం భజేవారి పుత్రం సూపర్. నెక్స్ట్ ఐటమ్. నాట్ నౌ. రేపు చేసుకుందాం. as you like. బాయ్. Bye. Bye. పద. Take care. Sweetness. Bye bye. హాయ్. Hi. Really, I'm very happy. మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఐ టు. మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు? కాకా. అదే, ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా, చెయ్యక ముందా అయిందా? చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాడిని, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఓ, ఓ సార్. ఆ తర్వాత నాకు పెళ్లి మీద. అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో,
జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? హ, అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే తల్లిని. పెళ్లి కాకుండా తల్లివయ్యావా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేనకోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లినై పెంచాను. ఆ టెన్షన్లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను. హ, అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా? ఏ అప్సెట్ అయ్యారా? నో, ఇప్పుడే సెట్ అయ్యాను. ఆ, మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరేనా, క్లోజింగ్లు ఒకటే అనమాట. ఎస్, మన ఇద్దరి కలయిక సూపర్. పదండి, నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేస్తాను. చిచ్చి, ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ ఆ వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. తీయా అచ్చి బాబోయ్, 198. మై గాడ్, 198. నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడో బతకలేదు మావా. ధర్మమీటర్ యువతలు దారిలాగా ఆగింది గానీ అయినా నీ జ్వరం లెక్క అతనికి ధర్మమీటర్లే సాలవలే. నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఒరే, నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా, ఏంటంట? బాత్రూమ్కి వెళ్ళాలరా. ఎలా నా వాళ్ళ కదా. నిన్ను వెళ్ళమనలేదురా బాబు, ఇళ్ళ జారి తీసుకురా. చిచ్చి, పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తేస్తాడంట. హలో సరళ. ఏమైంది బ్రహ్మాజీ, ఇవాళ జిమ్కే రాలేదు? ఏ ఆగాగు, నువ్వు లెక్క బాబు, నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టాడు కదా,